299 టీఎంసీలకే ఎందుకు సంతకం చేశారు? కృష్ణా జలాలపైన ఇదేనా మీ చిత్తశుద్ధి? ఓటములతో కేసీఆర్ సెంటిమెంట్ను మళ్లీ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలమూరు విషయంలో కేంద్రంపై ఆయన తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. ప్రాజెక్టులపైన అధ్యయనానికి బృందం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కేసీఆర్ సంతకం రాష్ట్రానికి మరణ శాసనమైంది. కృష్ణా వాటాలో 299 టీఎంసీలకే ఆయన సంతకం చేశారు. వెదిర శ్రీరామ్. ఇది వాస్తవం కూడా. ఇప్పుడు కృష్ణా జలాల్లో మేము 50% వాటా సాధిస్తాం, లేకపోతే మెడకాయ నరుక్కుంటాం, రక్తాభిషేకం చేస్తామని వీర లెవెల్లో మాట్లాడిన కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముకున్నాడు. లిటరల్గా చెప్పాలంటే నేను ప్రతిరోజు చెప్తున్నా, సంగమేశ్వరం కట్టడం అన్నది ప్రగతి భవన్లో డిజైన్ తయారైంది. దాన్ని ఎవరి కాంట్రాక్ట్కి ఇవ్వాలి అన్నప్పుడు 2018లో 300-400 కోట్లు కేసీఆర్కి డబ్బులు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి. సో మరి ఇప్పుడు ఈ డబ్బులు క్లియర్ చేయాలంటే ఈ కాంట్రాక్టు మెగా కృష్ణారెడ్డికి ఇవ్వాలి. ఈ ప్లాన్ అంతా ప్రగతి భవన్లో జరిగింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకోవడానికి సహకరించింది కూడా కేసీఆర్. ఇట్లా కృష్ణా జలాల విషయం అయిపోగానే ఇప్పుడు గోదావరి మీద పడ్డారు. చంద్రబాబు నాయుడు బనకచర్లు అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో. సో ఈ రకంగా కృష్ణా జలాల్లో పూర్తిగా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికంటే అప్పుడు బెదిరించో ఇంకోటి చేసి కొంత వాటా దక్కించుకునేవాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా భయంకరమైన నష్టం జరిగింది. చివరికి ఏం చేసిండు, మాకు జాలయ 299 టీఎంసీలు, మాకు కృష్ణా అక్కర్లేదు, మాకు గోదావరి ఉందని చెప్పొచ్చిండు. గోదావరి దగ్గరకు వచ్చి మహారాష్ట్ర వాళ్ళు మీరు లిఫ్టులు పెట్టుకొని శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్ళు ఎత్తుకపోరని చెప్పిండు వాళ్ళకి. ఎందుకు? పార్టీ మహారాష్ట్రలో పెట్టింది కదా అప్పుడు ఒక శాఖ. ఇంత దుర్మార్గమైన పని చేసిండు. మళ్ళీ నిన్న మొన్న వచ్చి నీళ్ళు మొత్తం వాళ్ళు తీసుకుపోతున్నారు, వీళ్ళు తీసుకుపోతున్నారు, ఎట్లా తీసుకుపోతున్నారు, తొడలు కొడుతున్నాడు. గింత భయంకర. చివరికి బీజేపీ వాళ్ళు ఏమంటారు, 299 టీఎంసీలకే సంతకం పెట్టినావు, నువ్వు ఎందుకు పెట్టినావు అని అంటున్నారు. మరి మీరెందుకు అడిగారు? ఇప్పుడు ఏ రాష్ట్రం వాటా ఎంత ఉండాలి, ఏ రాష్ట్రంకి ఎంత వాటా రావాలని మీరు బీజేపీ వాళ్ళు మీరేం చేశారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుంది? ఇదంతా పెద్ద డ్రామా అండి బాబు. ఇదంతా ఒక డ్రామా బ్యాచ్. ఇది 3 పార్టీలది. ఎవరికి చిత్తశుద్ధి లేదు. మరి ఆనాడు 299 టీఎంసీలకు సంతకం పెడుతుంటే మీరెందుకు అడ్డుకోలే? కేంద్రంలో ఇక్కడున్న బీజేపీ ఎంపీలు మీరెందుకు క్వశ్చన్ చేయలే? మొత్తానికి ఈ భయంకరమైన నాయకత్వం వల్ల ఒకవైపున కేసీఆర్, ఇంకోవైపున రేవంత్ రెడ్డి, ఇంకోవైపున కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఈ దుర్మార్గపు నాయకుల వల్ల తెలంగాణకి అన్యాయం జరుగుతున్నది తప్ప కనీసం న్యాయం జరగదు. ఉన్నది కూడా కోల్పోతున్నాం మనం వీళ్ళ వల్ల. భూములు పంచుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు, చివరికి నీళ్ళు పక్క రాష్ట్రాలకు ఇచ్చేస్తున్నారు. అందుకే ఇది మనకి తెలంగాణ సోయి ఉన్న తెలంగాణ ప్రజల కోసమే పనిచేసే ఒక నిఖార్సైన ఒక ప్రత్యామ్నాయం కనుక మనకి వస్తే తప్ప ఈ సమస్యల నుంచి మనం బయటపడం. ప్రజలు కూడా ఆలోచించాలి.